ఇదిగోండి గోరింటాకు దొరికింది కొమ్మలు మా ఇంటి దగ్గర. ఇవి గోరింటాకు విత్తనాలు మన చిన్న తోటలో వేద్దాం, మొలుస్తే లేవు, ట్రై చేద్దాం వేసి. ఇప్పుడైతే ఈ కొమ్మలతో ఇప్పుడే ఒలిచాను, ఇప్పుడు దాకా కూర్చొని. ఇదిగోండి ఒలిచి మిక్సీ బట్టి పైకి వెళ్ళి చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా విత్తనాలు. వర్షం వచ్చింది ఇప్పుడే మాకు ఫుల్గా, చక్కగా తోటలో వేసేసి వద్దాం. కొమ్మలు విత్తనాలు అన్ని గోరింటాకు అయితే రుబ్బేసుకుందాం. ఇప్పుడు మీరైతే గోరింటాకులు ఏమేమి వేస్తారు, నేనైతే ఏం వేస్తానో చూపిస్తా ఉండండి. ఇదిగోండి పెరుగు, కొంచెం పెరుగు, సున్నం, కొంచెం సున్నం, లైట్గా చిటికెడు అంటే చిటికెడే, ఎక్కువ వేయొద్దు. మళ్ళీ ఇదిగో ఒక్క పొడి ఉంటుంది కదా అది. వర్షం వచ్చి గోరింటాకు ఎట్లనో అయితేనే గబుక్కును కడిగేసి శుభ్రంగా ఇదిగో ఇలా మిక్సీలోకి అయితే ఎత్తి పెట్టేస్తున్నాను నీట్గా. ఇదిగోండి చిటికెడు ఇంతే, అదేంటి సున్నం, ఇదిగో ఇది వేసానా. ఇప్పుడు కొంచెం పెరుగు చాలు, మూత పెట్టి రుబ్బేసుకుందాము. ఇది పండిద్దో లేదో నాకు తెలియదండి, వేరే చెట్టుది, కొత్త చెట్టుది అనమాట, నాకు తెలీదు. చూడాలి, పెట్టుకొని చూసి రేపు పొద్దున చూస్తే కానీ మనకి తెలుస్తుంది పండిద్దో లేదోనని. ఇంకా కొంచెం మెత్తగా రుబ్బితే. ఇదిగోండి గోరింటాకు అయితే రెడీ అయిపోయింది. పండుతుందో లేదో తెలియదు, కానీ ఎర్రగానే కనిపిస్తుంది కదా చక్కగా. పెట్టుకున్న తర్వాత చూద్దాం మళ్ళీ, ఓకేనా. ఆషాఢ మాసం కదండి, అందుకని గోరింటాకు కోని పెట్టుకున్నాము, కానీ ఆకు అయితే బాగుంటుంది కదా, మంచిది అని చెప్పి ఇదనమాట రెడీ చేస్తున్నాం. ఇవి పైన నాటేసి విత్తనాలు ఎవరికన్నా అడిగినా ఇస్తాను, మా ఇంటి దగ్గర ఎవరన్నా తెలిసిన వాళ్ళు. అలాగే మనం కూడా చిన్న తోటలో వేసేసుకుందాం. ఇదిగోండి మన తోటలో విరజాజులు, గోరింటాకు అవి కొమ్మలు నాటి విత్తనాలు చల్లేసి వచ్చా. వర్షం వస్తుంది ఫుల్గా బయట. ఇవి వచ్చి నేను మట్టి తీసుకొచ్చా మా పాపకు పెట్టేద్దామని. ఈ పూలు పెట్టి మా అమ్మాయికి గోరింటాకు పెట్టేస్తాను. ఆషాఢంలో మన పిల్లలే మనకి అమ్మవారు కదా, ఆడపిల్లలంటే అంతే మరి. ఇదిగోండి రుబ్బాము, పెట్టేశాను మా పాపకి. ఇదిగోండి మా అమ్మాయికి అయితే 2 చేతులకి పెట్టేశాను. ఇదిగోండి మా పాపకి 2 చేతులకి పెట్టాను చక్కగా. అలాగే నేను కూడా పెట్టుకున్నాను. అరిచేతులు అరికాల్లో పెట్టుకోవాలంటారు కదా, ఇదిగో ఇలా అయితే పెట్టేసుకున్నాము. ఇంకా నేను పెట్టుకోవాలి, చాలు ఇంకా నాకు అనుకొని ఆపేశాను. మా పాపకైతే చక్కగా అరిచేతుల్లో అరికాళ్ళల్లో చక్కగా పెట్టేశానండి నిండుగా. మళ్ళీ ఇప్పుడు ఇలా ఒక 2 గంటలు ఉంచుకుంటే చాలు. మళ్ళీ పండిన తర్వాత రేపు చూద్దాము. నచ్చితే కనుక వీడియోస్ అన్నీ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఎంతమంది పెట్టుకున్నారండి ఆషాఢం గోరింటాకు? నాకు తెలిసి చాలామందే పెట్టుకున్నారు, నేను కూడా చూస్తాను వీడియోస్లో. పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆషాఢంలో గోరింటాకు మాత్రం పెట్టుకోండి, చాలా మంచిది ఆరోగ్యానికి.